భారతదేశం ప్రస్తుతం అసాధారణ వాతావరణ మార్పులను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారింది. ఏప్రిల్ 21న AQI.in విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితాను పరిశీలిస్తే అందులో ఏకంగా 19 నగరాలు భారత్లోనే ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతూ ఉండటంతో జనం విలవిలలాడుతున్నారు. బీహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నగరాలు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. వీటితో పాటు బీహార్లోని బెగుసరాయ్, మోతీహరి, ముంగేర్, భోజ్పూర్, సివాన్లతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అంతర్జాతీయ జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం నేపాల్లోనే లుంబిని మాత్రమేనని నివేదిక స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు దేశంలో వడగాల్పుల తీవ్రత మరింత కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే దానిని వడగాల్పుగా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితులు ఆ ప్రమాద స్థాయిని దాటిపోయాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఏప్రిల్ నెలలోనే ఇటువంటి తీవ్ర పరిస్థితులు తలెత్తుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ అకస్మాత్తు మార్పు వల్ల సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వారాల్లో కూడా ఈ వేడి తీవ్రత ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలకు వాతావరణ నిపుణులు పలు కీలక కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల సూర్యరశ్మి ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా భూమిని తాకుతోంది. దీనివల్ల భూ ఉపరితలం వేగంగా వేడెక్కుతోంది. హిమాలయాల్లో మంచు కవచం గణనీయంగా తగ్గటం వల్ల చల్లటి గాలుల ప్రభావం తగ్గిపోయి వాతావరణంలో వేడి పెరిగింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలులు తేమను హరించేసి వడగాల్పుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. 2026 సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల కూడా భారత ఉపఖండంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు రుతుపవన పూర్వ వర్షాలను తగ్గించి పొడి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రభావం దేశంపై స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణీకరణ పెరగడం, చెట్లను నరికివేయడం వల్ల నగరాలు హీట్ ల్యాండ్స్ గా మారుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే వేడిగాలి స్థానిక ఉష్ణోగ్రతలను గణనీయంగా పెంచుతోంది. ఈ కారణాలన్నీ కలగలిసి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా మారుస్తున్నాయి.